హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే నేను పిల్లలకి స్నాక్స్ కానీ మకానా అయితే ఎంచుతున్నానండి నెయ్యిలో. నెయ్యిలో కొంచెం ఏంచి బాగా అలాగే కొంచెం లైట్‌గా ఉప్పు, కారం అయితే చల్లి ఏంచైతే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే గోరువెచ్చని నీళ్ళల్లో ఇంకా హనీ అయితే వేస్తున్నానండి. మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇక పిల్లలకైతే చిన్న గ్లాసుల్లో రెండిట్లో అయితే పోసిచ్చేస్తానండి. నేనైతే కొంచెం నిమ్మరసం పిండుకొని అయితే తాగుతుంటాను. నిజానికి ఈరోజైతే నేను వ్లాగ్ షూట్ చేద్దామా వద్దా అనుకుంటా షూట్ చేస్తున్నానండి. అసలు ఏంటో ఇంట్రెస్టే రాలేదనమాట. ఏంటి షూట్ చేద్దామా వద్దా అని ఆలోచించుకోవడానికి నాకైతే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఒకసారి షూట్ చేద్దాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వదిలి ఇవాళ ఒకరోజు వదిలేద్దాంలే అని అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు కూడా నా పరిస్థితి అలానే ఉంది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంకా సరే షూట్ చేద్దాంలే పొద్దుగూకులు ఆలోచిస్తూ ఉన్నామంటే టైం వేస్ట్ అవుతుందనైతే అనుకొని ఇక నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. ఇగో ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే ఈరోజు మకానా అయితే పెడుతున్నానండి. ఇంకా వేడి నీళ్ళు అయితే తాగేసానమాట నేను కూడా పిల్లలకి ఇచ్చేసి. ఇక ఇద్దరికైతే పెట్టేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్ కూడా పెట్టేశానండి. ఇంకా ఇవైతే వాళ్ళ బ్యాగ్లో పెట్టేసి ఇంకా పిల్లలకైతే బ్రష్లు అవి ఇచ్చేసి రెడీ చేస్తున్నాను అనమాట. స్నానం కూడా చేయించేసాను ఒకటేసారి. ఇక నేను పిల్లల్ని రెడీ చేశాను కదా, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా టిఫిన్కి అయితే ఏం లేదనమాట. ఇక అందుకని ఈరోజు ఉప్మా చేద్దాంలా అని ఉప్మా అయితే చేస్తున్నాను. పల్లీలు అయితే లేవండి, అందుకని నేను పల్లీలు అయితే వేయట్లేదు. కానీ పల్లీలు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. అసలు ఉప్మా అయితే పల్లీలు ఇట్లాంటివే వేయకుండా మామూలుగా పోపు దినుసులు ఈ వాటర్ పోసి చేస్తారంటండి. దాన్ని ఉప్మా అంటారంట. నాకైతే పెద్దగా తెలియదు కానీ అంటుంటే విన్నాను. కాకపోతే మనకు ఇంకా అలా అంటే తినటం కష్టం కదా, ఇంకా కేవలం అలా చేసిస్తే తినలేరు పిల్లలు కూడా, నేను కూడా తినలేను. ఇక అందుకని నేనైతే ఉప్మాలు అన్నీ వేస్తుంటానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు, అలాగే నేనైతే కొన్ని జీడిపప్పు కూడా వేస్తాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ వాటర్ పోసి మొత్తం కలిపేసి ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఒకటేసారి. ఇందాకే వేసాను అనమాట నేను వేగేటప్పుడే ఉప్పు పసుపు. ఉప్పు వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఇదిగో ఇంక ఇక్కడైతే ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నానండి. పిల్లలు అయితే తింటామన్నారు. మా పిల్లలైతే ఉప్మా అనగానే పంచదారతో తింటాం, చట్నీ చేయొద్దంటారనమాట. మా వారు ఇంకా అనంతపురం వెళ్ళి రాలేదు కదా, మా వారు ఉన్నట్టయితే చట్నీ చేసేదాన్ని ఉప్మాలో. మా వారికి అయితే పంచదారతో కారం పొడితో కొంచెం తక్కువ అనమాట అలవాటు. చట్నీ ఖచ్చితంగా ఉండాలంటారు ఉప్మా చేస్తే, పల్లీ చట్నీ కావాలంటారు. ఇక పిల్లలకి నాకే కదా, మా పిల్లలైతే పంచదారతో తింటాం మమ్మీ, చట్నీ వద్దని అయితే అన్నారు. అందుకని ఇంక ఈరోజు చట్నీ అయితే చేయట్లేదు. సర్లే నాకు కూడా ఒక పని తప్పుతుంది కదా అని అయితే అనుకుంటున్నాను. నేను కూడా పంచదారతో కారంతో ఎక్కువ తింటుంటానండి. నాకు కూడా చిన్నప్పటి నుంచి పంచదారతో తినటమే అలవాటు అనమాట ఉప్మా వచ్చేసి. ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాడండి. మా నలుగురికి అయితే చేసేస్తున్నాను. ఇదిగో ఉప్మా అయితే ఇలా వచ్చేసిందండి. ఇంక ఇలా వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని చల్లుకుంటే టేస్ట్ భలే ఉంటుంది కదా. ఉప్మా అయితే ప్లేట్లో తీసుకొని నేనే తినిపించేసానండి పిల్లలకి. వాళ్ళు తినటం అయితే ఇక ఏరుకొని తింటుంటారు. ఇదిగో ఇంకా పిల్లలని అయితే తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. ఈరోజు మా తమ్ముడైతే తీసుకెళ్తున్నాడు. ఇక తర్వాత నేను వచ్చేసి ఇంకా ఉప్మా అయితే తిన్నానండి. తిన్న తర్వాత ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. ఎడిటింగ్ చేసుకునేసరికి నాకు 11 అయింది. ఇక నేను 11కి మళ్ళీ రైస్ కడిగి పెట్టేశానండి. ఇక మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని ఇక్కడైతే ముందుగానే ఇదిగో ఈ సొరకాయ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చిన్నగా ముక్కలైతే కట్ చేస్తున్నానండి. నిన్న సొరకాయ పప్పు చేశాను కదా, ఇంక ఈరోజైతే సొరకాయ పచ్చడి చేద్దాంలే అని చేస్తున్నాను. సొరకాయ అయితే అయిపోయిందనమాట. నేను సొరకాయ పాయసం చేద్దామని అనుకుంటానండి సొరకాయ తెచ్చుకున్నప్పుడల్లా. కాకపోతే నాకు అసలుకి సొరకాయ పాయసం చేయడానికి టైం సరిపోవట్లేదు, అలాగే కుదరట్లేదనమాట. అంటే ఇంకా ఇప్పుడు పచ్చడి పప్పు చేసేసాను నిన్న. ఇంక ఈసారన్నా సొరకాయ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పాయసం అయితే చేయాలి. సొరకాయ పాయసం నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదండి. ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకు చేయటం రాదు కదా, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలీదు. అందుకని ఆలోచిస్తున్నాను అనమాట చేద్దామా వద్దా అని. కానీ ఖచ్చితంగా చేయాలని అయితే అనుకుంటున్నాను. ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తుంటానండి. ఓకే, చేస్తాను. ఇదిగో ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. చెప్పాను కదా, ఈ పచ్చిమిరపకాయలు అసలు ఘాటు మామూలుగా లేదనమాట. అందుకే ఇవి వేసాను. నాకు ఇప్పటికీ భయం పుడుతూనే ఉందండి. ఇవి
సరిపోతాయా లేదా కారం ఎక్కువ ఉంది కదా ఇంకా కారం ఎక్కువగా అనిపిస్తాయా ఏంటా అని భయపడుతూనే ఈ పచ్చిమిరపకాయలు అయితే వేసానమాట. ఇక్కడైతే ఇంకా కొంచెం నూనె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వీటిని అయితే ఎంచుతూ ఉన్నానండి. ఇవి ఇక్కడ ఎగుతుంటాయి. నేను ముందే బట్టలైతే మిషన్‌లో ఏసేసాననమాట. ఇక అవైతే అయిపోయినాయి. అందుకని తీసేసి ఇంకా ఈ బట్టలు కూడా ఆరేద్దామని అయితే మొత్తం తీస్తున్నాను. వీడియో ఎడిటింగ్ అయిపోయిన వెంటనే ఇక బట్టలైతే మిషన్‌లో ఏసానండి. ఇంకా అవైతే ఇప్పటికి అయిపోయినాయి అనమాట. అందుకని ఇంకా తీస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మా బుడ్డోడైతే స్కూల్కి వెళ్ళక ముందు వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి డాడీ ఎప్పుడు వస్తావు ఏంటని అడుగుతూ ఉన్నాడనమాట. అంటే ఈరోజు వస్తానని చెప్పారు. ఇక ఇంకా రాలేదేంటి డాడీ ఎప్పుడు వస్తావు చెప్పు అని అయితే అడుగుతున్నాడు అనమాట. 2 రోజుల్లో వస్తాలే అని అయితే అన్నాడు. సర్లే అని ఇంకా మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడండి. ఇక తర్వాత మా బుడ్డోడు నాకు చెప్తున్నాడు, డాడీ నిన్నొస్తానన్నాడు మమ్మీ, నిన్నొస్తాడంట అనైతే చెప్తున్నాడు. నిన్నేంట్రా అంటే అన్వి ఉండి నిన్న కాదు మమ్మీ రేపు వస్తాడండి డాడీ, రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల్లో వస్తానంటే వీడు నిన్నే వస్తాడంటున్నాడు. తెలియక మర్చిపోయానైతే అంటుంది. మా బుడ్డోడు రేపు అని పోయి నిన్న అన్నాడు అనమాట. చాలాసార్లు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమన్నా పెట్టి తిన్నాననుకో, రేపు తింటానని పోయి నిన్న తింటా మమ్మీ, నేను నిన్న తింటా అనైతే అంటూ ఉంటాడు. నిన్న తినేదేంట్రా అంటే నిన్న తింటా మమ్మీ అంటాడు. మా అన్వి ఉండి కాదు మమ్మీ వాడు రేపు తింటానంటున్నాడు, రేపు అనకుండా వాడు నిన్న అంటున్నాడు అనైతే అంటది. వాడికైతే నేను వివరంగా చెప్పానమాట. రేపు అంటేనేమో నెక్స్ట్ డే అనమాట, నిన్న అంటేనేమో అయిపోయిన రోజు ఇట్లా ఉంటుంది, నిన్నటికి రేపటికి తేడా అని అయితే చెప్పాను. అవునా మమ్మీ అని అయితే అంటున్నాడు అనమాట. ఈ రోజుకి ముందు రోజు అయిపోయిన రోజేమో నిన్న అనాలి, వచ్చే రోజునేమో రేపు అనాలి అని అయితే చెప్పాను అనమాట. వాడికైతే ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ సరే మమ్మీ అని అయితే అన్నాడు. అర్థం చేసుకున్నాడని అనుకుంటున్నాను నేను వచ్చేసి. చిన్న పిల్లల్లో కొంతమంది ఇలానే మాట్లాడుతూ ఉంటారు కదా. నేనైతే చాలామందిని చూశాను కానీ ఇలా మాట్లాడుతుంటే మా బుడ్డోడు కూడా ఇలానే మాట్లాడుతున్నాడు. అన్వి అయితే కరెక్ట్గానే మాట్లాడేది, కాకపోతే వీడికి ఇంకా వివరంగా చెప్పాను కదా, ఇంకెప్పటి నుంచి కరెక్ట్గానే మాట్లాడతాడని అయితే అనుకుంటున్నాను. వాడు చెప్పినప్పుడల్లా మనం వాడికి వివరించి చెప్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు ఎలా మాట్లాడానో తెలియదు కానీ మా బుడ్డోడు మాట్లాడుతుంటే మాత్రం నాకైతే భలే నవ్వొస్తుంది. అన్నీ భలే మాట్లాడుతూ ఉంటాడండి. భలే ముచ్చటేసిద్దనమాట. చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, చిన్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే భలే ముచ్చటేసిద్ది, ముద్దు ముద్దుగా మాట్లాడతావు. మా అమ్మమ్మ అయితే నన్ను ఇప్పటికి కూడా అంటదండి, చిన్నప్పుడు భలే చిత్రాలు చేసేదానివి, ముద్దుగా మాట్లాడతావు అని అయితే అంటది ఇప్పటికి కూడా. కానీ అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. నేను చిన్నప్పుడు ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక అప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని అన్నీ చెప్తూ ఉంటే అమ్మో నేను అలా చేశానా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మా బుడ్డోడు అలానే మాట్లాడుతూ ఉంటాడనమాట. భలే మాట్లాడతాడు. మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. మొన్న అంటే 2 రోజుల క్రితం ట్యూషన్కి వెళ్తానన్నాడండి. అంతకుముందు 2 రోజులు పోలేదు. నువ్వు ట్యూషన్కి వెళ్తే డైలీ వెళ్ళాలి, ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకుండా ఉన్నావు అనుకో వాళ్ళు ఇంకా ట్యూషన్కి రానివ్వరు నిన్ను, ఇట్లా చేయొద్దన్నాను. అందుకే మమ్మీ నేను ఒకరోజు అనుకొని ఒకరోజు వెళ్తుంది, ఇట్లా వెళ్తే వాళ్ళు ఇంక నన్ను ట్యూషన్కి రానివ్వరు కదా, అందుకే నేను ఇట్లా వెళ్తున్నాను అంటున్నాడు. బాబాయ్ నీ తెలివి మామూలు తెలివి కాదురా అని అయితే అనిపించింది అనమాట. ఎంత బాగా చెప్తున్నాడు కదా. అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే చెప్తున్నాడండి ఈరోజైతే, ఇంకా నేను ట్యూషన్కి వెళ్ళను మమ్మీ, మొత్తానికి వెళ్ళను, నేనైతే ఇంకా ట్యూషన్ మానేశాను, అక్కను ఒక్కదాన్ని పంపిద్దాము, నేనైతే పోను. నేను ఎందుకు వెళ్ళాలి మమ్మీ ట్యూషన్కి, నేను స్కూల్కి వెళ్తున్నాను, బాగా చదువుకుంటున్నాను, ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకుంటున్నాను, ఇంకెందుకు పోవాలి చెప్పు నేను ట్యూషన్కి అని అయితే అంటున్నాడు. వాడు అడిగే ప్రశ్నలకి సమాధానాలే ఉండవన్నమాట, అంత బాగా అడుగుతూ ఉంటాడు. ఓకే అండి, నేను మీతో మాట్లాడుతూ ఏం చేస్తున్నాను ఏంటో చెప్పడం మర్చిపోయాను కదా. అక్కడ బట్టలారేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ వేగిని అని స్టవ్ అయితే ఆఫ్ చేశానండి, కొంచెం చింతపండు వేసి. ఇక్కడ కొన్ని డబ్బాలు అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట, సరుకులు పెట్టుకునే డబ్బాలు. ఇంక ఇవన్నీ అయితే నేను ఖాళీ అయిపోయిన డబ్బాలన్నీ షింక్లో అయితే వేసానండి. తోముదాం అనుకున్నాను, కాకపోతే వాటర్ రాలేదన్నమాట. ఇక వాటర్ రావట్లేదు కదా అని ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక్కడ మిక్సీ తెచ్చి పెట్టుకొని ఇంక ఇప్పుడైతే నేను
మిక్సీలో అయితే ఇప్పుడు ఇవి వేస్తున్నానండి. అంటే చల్లారిన దాకా ఉన్నాననమాట. చల్లారిన తర్వాత ఇంక మిక్సీ పడదామని పడుతున్నాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను వెల్లుల్లిపాయలు పొట్టు మొత్తం తీయనండి, పొట్టు ఉంచే చేస్తుంటాను. నాకు పొట్టు ఉంచితేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. నాకు మాకే కదండి, దాదాపు మా సైడ్ అంతా పొట్టు ఉంచే చేస్తుంటారు ఎక్కువ శాతం. ఇక్కడ నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు అంటే ఇక్కడ మేముండే ఏరియాలో అందరూ కిలోలు కిలోలు తీసుకుంటారండి వెల్లుల్లిపాయలు. అవి మొత్తం ఒకటేసారి పొట్టంతా తీసేస్తారంట. అంట కాదు, తీసేస్తారు. ఇక నేనైతే వాళ్ళని చూసి అమ్మ ఇవన్నీ ఎంతసేపు వాళ్ళు ఎంత ఓపికరా బాబోయ్ అనుకునేదాన్ని. అవన్నీ పొట్టు తీసుకొని పెట్టుకుంటారండి. నేనైతే ఎక్కువ పొట్టు ఉంచే వేస్తుంటానండి. కొన్నిటికి పొట్టు తీసేస్తుంటాను కానీ ఎక్కువ శాతం పొట్టు మొత్తం పూర్తిగా తీయను, అలానే ఉంచి చేస్తూ ఉంటాను. మనం పొట్టు తీయకుండా చేసుకునేవి కొన్ని ఉంటాయి కదండీ! వెల్లుల్లి కారం లాంటివి, ఇట్లాంటివి. వీటిల్లో పొట్టు తీయకుండా వేస్తేనే టేస్ట్ బావుంటుంది. కానీ కొన్నిట్లో పొట్టు తీసేస్తేనే బావుంటుంది కదా! అలా చేస్తూ ఉంటాననమాట. కానీ వాళ్ళైతే కిలో తీసుకొని, 2 కిలోలు తీసుకొని మొత్తం ముందలు పెట్టుకుంటారండి. ముందలు పెట్టుకొని ఇక మొత్తం ఒలుస్తూ ఉంటారనమాట. నేను కూడా వల్లటానికి ఒకసారి కూర్చున్నాననమాట. అబ్బో! నాకైతే గోర్లు నొప్పులొచ్చేస్తున్నాయండి. వాళ్ళైతే భలే తీసేస్తున్నారు. మొత్తం పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్‌గానే తీస్తున్నారండి. మనం ఎలాంటి టిప్స్ ఏం యూజ్ చేయకుండానే మొత్తం ఇలా ఒక గడ్డ తీసుకొని అన్నీ నలిపేసి ఈజీగా ఇలా అంటే చాలు పొట్టొచ్చేస్తుంది. అలవాటనమాట అలా తీయటం. నాకైతే పెద్దగా అలవాటు లేదు. నేను ఎక్కువ పొట్టు తీయననమాట. ఎప్పటికప్పుడే ఒలుచుకొని చేస్తుంటాను. ఓకే అండి. ఇక్కడైతే నేను పచ్చడైతే మిక్సీ అయితే పట్టేసాను. ఇంక దీన్నైతే తాలింపేయనండి. ఇంకా అలా ఉన్నా గానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇక అప్పటికే నాకు లంచ్ టైం అయితే అయిందండి. నేను స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి తినిపిచ్చేసాను. నేను కూడా తిన్నాను. ఇక తర్వాత ఈలోపు వాటర్ కూడా వస్తున్నాయండి. ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి కదా! గిన్నెలు కూడా తోమేస్తే పని అయిపోతుందని ఇంక ఇక్కడికి వచ్చేసి గిన్నెలన్నీ తోముతున్నానండి. ఇంక ఈరోజు కొన్ని ఖాళీ అయిన డబ్బాలు కూడా ఇందులో వేసి తోముతున్నాను కదా! నేను ఎక్కువ శాతం ఎప్పటికప్పుడు ఇక ఖాళీ అయిపోయిన డబ్బాలన్నీ అప్పటికప్పుడు తోముకుంటూ ఉంటానండి. ఇంకా అదే అలవాటు అనమాట. అన్ని డబ్బాలు కూడా ఒకటేసారి చాలా తక్కువ తోముతుంటాను. వాయిస్ ఓవర్ ఇద్దామంటే సౌండ్ అయితే మామూలుగా రావట్లేదండి. డిస్టర్బెన్స్ చాలా ఉందన్నమాట. పక్కనైతే 2 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక వాటి సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు. ఏం చేద్దాం, ఇక కష్టమైనా తప్పట్లేదండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి కదా! అలానే ఉంటే ఇంకా ఎట్లా చెప్పండి. మనకి ప్రశాంతంగా ఏ సౌండు లేకుండా ఒక రూమ్ ఉంటే బాగుండబ్బా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, మనం అనుకున్నవన్నీ జరగవు కదా, తప్పదు. ఇక అన్నిటికీ అడ్జస్ట్ అవ్వటం అయితే అలవాటు చేసుకోవాలి. నాకైతే అలవాటేలండి. నేను ఎక్కువ అన్నిటికీ అడ్జస్ట్ అవుతూనే ఉంటుంటాను. ఇది ఉండాలి, ఖచ్చితంగా ఇది ఉండి తీరాల్సిందే అని ఇలా ఎక్కువ పట్టుబట్టననమాట. పర్లేదు అని అడ్జస్ట్ అవ్వటమే అలవాటు. మా అమ్మ ఎప్పుడు నన్ను అలానే పెంచిందనమాట. ఏదన్నా కావాలంటే కోరుకున్నవన్నీ రావు, కావాలనుకున్నవన్నీ ఉండవు. ఉన్న వాటితోటే మనం సంతోషంగా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలని అయితే చెప్తూ ఉంటుంది. అదే ఫాలో అవుతూ ఉంటాను, తప్పదిక. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అన్నిటికీ ఇలా అడ్జస్ట్ అవుతూనే ఉండాలా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూనే బ్రతకాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నిజానికి ఇప్పుడు నాకు అంతా అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అన్నంత అయితే లేదులేండి. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి అన్నమాట. అన్నీ ఏదన్నా కావాలనుకున్నా అది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి జరుగుతుంటే ఒక్కొక్కసారి జరగవండి. జరిగినప్పుడు ఎక్కువ సంతోషపడకూడదు, జరగలేదని ఎక్కువ బాధపడకూడదండి. ఎప్పుడు కూడా మనం నార్మల్గా ఉండటం అయితే అలవాటు చేసుకోవాలి. అలా అని మనకి హ్యాపీనెస్ వచ్చినా కానీ నవ్వకుండా నార్మల్గా ఉండటం అని కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బాధని, సంతోషాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ కోపాన్ని అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేనండి. నాకైతే చాలా కోపం ఉంటుంది. నిజానికి మీకు నాకు కోపం ఉన్నట్టు తెలుస్తుందో తెలియదో తెలీదు కానీ, ఎందుకంటే వీడియోలో ఎక్కువ నేను కోపడను కదండీ. కొన్ని ఉంటాయి అన్నమాట మన సీక్రెట్స్. అలానే కోపం అనేది అలానే ఉంటుంది. మీకైతే చూపించలేను కదా వీడియోలో, అందుకని మీకు తెలియదని అనుకుంటున్నాను. నిజానికి నాకు కోపం కొంచెం ఎక్కువ అండి, మరీ బాగా ఎక్కువేం కాదు, కొంచెం అనమాట. కొంచెం
కోపంగా ఉంటుంటాను. ఓకే. ఇంకా ఇదంతా ఎందుకులే స్వప్న అంటే ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా? ఇదంతా వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటో చెప్పేస్తాను. ఇంకేం చేస్తున్నాను, ఇంకా గిన్నెలు తోముతూనే ఉన్నానండి. ఇవి తోమటానికి చాలా టైం పడుతుందనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇవి తోమి తోమి నా చేతులు అరిగిపోతాయేమో అని. నిజమే కదా చెప్పండి. ఏంటండి, వాషింగ్ మిషన్ తీసుకుంటే 2-3 సంవత్సరాలకి రిపేర్ వస్తుంది. ఈ సపోజ్ ఏదన్నా ఇంట్లోకి వస్తువులు తీసుకుంటే రిపేర్ వస్తున్నాయి. అలాంటిది మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాము, మనకు మాత్రం రిపేర్ రాదని ఏంటి గ్యారంటీ చెప్పండి? నిజమా కదా? నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుందన్నమాట. ఏంటి ఇవి తోమి తోమి నా చేతులు అరిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో అని. ఊరికే సరదాగా అన్నాలండి. సరదాగా అన్నా నాకు అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది కొంచెం అనమాట. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటివి మనం ఇంట్లో ఉంటే అవి రిపేర్లు వస్తూ ఉంటాయి కదా. ఇక మనం ఎంత అండి, మనం ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటాం, మనకు మాత్రం ఏదో ఒక రిపేర్ రాదని గ్యారెంటీ ఏంటి చెప్పండి? ఇప్పుడు రోట్లో రుబ్బుతారు కదా, అంతకుముందు మా అమ్మ ఇప్పుడు కూడా రుబ్బుతుందిలేండి. ఇప్పటికి కూడా రోట్లోనే అన్నీ రుబ్బటం, ఇంకా చట్నీ కానీ, ఇడ్లీ పిండి, దోశ పిండి, మన ఊరెళ్ళినప్పుడు చూసారు కదా, అన్నీ ఎక్కువ రోట్లోనే రుబ్బుతూ ఉంటుంది. ఇంట్లో చూసారు కదా, ఒక వీడియో పెట్టాను. 3 మిక్సీలు ఉన్నాయండి. ఆ 3 మిక్సీలు కూడా యూజ్ చేయదనమాట, ఎక్కువ రోట్లో రుబ్బటమే అలవాటు. మా అమ్మకి కొంచెం నడుమైతే అరిగిపోయిందన్నారండి డాక్టర్లు. నడుము నొప్పి వస్తుంటే చూయించుకుంటే ఆ నడుము అరిగిపోయిందమ్మా, ఆపరేషన్ చేయడానికి కూడా అవ్వదు, రెస్ట్ తీసుకోవాలని అయితే చెప్పారు. మా అమ్మకి ఎంత చెప్పినా కానీ వినదండి, పనులు చేస్తూనే ఉంటుంది. ఇక చేయకపోతే ఎవరు చేస్తారు ఏంటి, ఇప్పటి నుంచి కూర్చొని తింటే ఎట్లా అని అయితే మాట్లాడిద్ది అనమాట. ఇక ఏం చేయాలి, ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కాదు. అసలు అప్పుడు గ్రైండర్లు, మిక్సీలు ఇట్లాంటివన్నీ ఏం లేవు కదండి. అయినా కానీ అప్పుడు తిండి అప్పుడు పండ్లు వేరబ్బా, ఇప్పుడు తిండి ఇప్పుడు పండ్లు వేరు. ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది. ఏ తిన్నా కానీ అప్పుడు తిండికి అప్పుడు పనికి సరిపోయింది, కానీ ఇప్పుడు తిండికి ఇప్పుడు పండ్లకు కూడా సరిపోతుంది అట్లనే అనమాట. నిజమా కదా చెప్పండి? అప్పుడైతే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు పుట్టిన పిల్ల కానుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఎన్ని అనారోగ్యాలంటే అబ్బా ఈ బాధ ఉంది, ఈ బాధ లేదని చెప్పటానికి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికన్నిటికీ కారణం ఏంటంటే తిండనే అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆహారంలో కల్తీ అండి, కల్తీ కల్తీ. కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయండి. అవి చూసినప్పుడు నాకు చాలా భయమేస్తదనమాట. అబ్బా! ఈ వీడియోలు నాకే ఎందుకు కనిపిస్తాయి అనిపిస్తది. ఆఖరికి మంచి నీళ్ళలో కూడా కల్తీ అని చెప్తారండి. ఈ నీళ్ళు తాగితే అలా వస్తాయి, ఆ నీళ్ళు తాగితే ఇలా అవుతుంది. మంచి నీళ్ళు తాగటానికి కూడా భయపడతారనమాట. వీటినన్నిటిని మనం చూడకుండా ఉండటమే బెస్ట్ అబ్బా! ఏం చేస్తాం, మనమేం ఆపలేము కదా, వాళ్ళు చెప్పినవన్నీ పాటించలేము. అందుకని మనం చూడటం అనేటివి బెటర్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి. ఇగో ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలన్నీ తోమేసి అక్కడ పెట్టేశానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే మార్కెట్కి అయితే వచ్చేసాను. ఇక మార్కెట్కి వచ్చాక ఇవైతే వాటర్ యాపిల్ అంటండి, భలే ఉన్నాయి కదా, కానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అని తీసుకోలేదు. మా బుడ్డోడైతే నాకు కావాలని గోల చేశాడు. ఇక అందుకని ఒక 10 రూపాయలకి 2 ఇవ్వమన్నాను, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని. నాకైతే అంత టేస్ట్ నచ్చలేదు, మా బుడ్డోడికి కూడా నాకు వద్దన్నాడు సగం తినేసి. ఇక అందుకని తీసుకోలేదు. మామిడికాయలు బాగున్నాయి, కానీ ఇప్పుడు ఏమన్నా పురుగులు ఉంటాయేమోనని అని అంటున్నారనమాట. ఇప్పుడు అంత బాగోవని తీసుకుందాం అనుకున్న దాన్ని కూడా తీసుకోవటం మానేశాను. అలా అనేసరికి మళ్ళీ ఇంటికెళ్ళాక ఇంకా కట్ చేశాక అవే గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళు అన్న మాటలు ఎందుకులే అని. ఇగో టమాటాలు చూడండి, కిలో అయితే 100 రూపాయలు అంటండి. ఇవి చూడండి బుడ్డిగా ఉన్నాయి కదా టమాటాలు. ఇక్కడ కూర్చొని టమాటాలు అయితే వేరుతున్నామండి. నాకు వీటిని చూస్తే నవ్వొస్తుందనమాట. ఇంత చిన్నగా ఉన్నాయి, ఎగిరికిపోయినాయా ఏంటి, లేకపోతే ఇదేమన్నా ఫస్ట్ కోత అనేది అనిపించింది. ఎందుకంటే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి టమాటాలు ఉండేవి అండి. మా అమ్మమ్మ టమాటా తోటేసిందనమాట. అప్పుడు నేను చేనుకెళ్ళి టమాటాలు కొయ్యటానికి వెళ్ళేదాన్ని. లాస్ట్ కోతప్పుడు బుడ్డికి ఇట్లానే ఉంటాయండి టమాటాలు. నాకైతే అది గుర్తొచ్చిందనమాట. అందుకే నవ్వొచ్చేసింది ఆ టమాటాలను చూసి. ఇక్కడైతే పొట్లకాయలు, ఇంకా వంకాయలు, బీరకాయలు ఉన్నాయండి. ఇంకా ఈరోజు నేను బీరకాయలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయండి, కరివేపాకను, ఇంకా ఇక్కడ కొత్తిమీర అయితే తీసుకున్నానండి. నేను వచ్చేసి ఇక్కడైతే దానిమ్మకాయలు ఉన్నాయి, ఇంక ఇవైతే తీసుకుంటున్నానండి. ఒక 50కి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక అవి ఏంటి, వాటి పేరేంటో గుర్తులేదబ్బా. అవి కూడా ఒక
హాఫ్ కిలో అయితే తీసుకున్నాము. ఇవి భలే ఉన్నాయి కదా! వీటి పేరు ఏదో ఉందనమాట. సీమ రేగిపండు, సీమ యాపిల్ ఏదో ఉంది. మొత్తానికైతే గుర్తు రావట్లేదు. ఇక్కడైతే క్యారెట్, బీట్రూట్ ఇంకా బీరకాయలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే క్యారెట్ తీసుకుంటుంది మా ఫ్రెండ్. నేనైతే ఇంకా బీట్రూట్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. క్యారెట్ లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళాను కదా అని. ఇంక ఇక్కడ వచ్చేసి బంగాళదుంపలు తీసుకుంటున్నామండి. ఇక్కడైతే మా బుడ్డోడు పెన్సిల్ కావాలని గోల గోల చేశాడండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప తీసుకుంది. ఇక నాకు కూడా కావాలి మమ్మీ పెన్సిల్ అని ఒకటే గోల అనమాట. ఏం చేస్తావు, ఇక తీసుకున్నాను. ఇంక వీటి పేరేంటోనండి తెలీదు. దొండకాయలాగా ఉన్నాయి కదా, కర్రీ ఎలా ఉంటుందో తెలియదు కానీ అవైతే చూడటానికి భలే ఉన్నాయి. సేమ్ దొండకాయలు ఉన్నట్టే ఉన్నాయి. ఇదిగో ఇంక ఇక్కడ పువ్వులు అయితే తీసుకుందామని తీసుకుంటున్నాము. ఇక్కడ మా బుడ్డోడు చూడండి ఇంకా పెన్సిల్ తీసుకున్నానని హ్యాపీగా ఉన్నాడు. నేనైతే పువ్వులు తీసుకోవట్లేదులేండి, మా ఫ్రెండ్ తీసుకుంటుంది. ఇక తీసుకొని పాప్కార్న్ తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసాక ఇవిగో మొత్తం అయితే ఇక్కడ సర్దేస్తున్నాను. యాపిల్, బత్తాయి అయితే తీసుకున్నానండి. ఆ యాపిల్ వచ్చేసి 100 రూపాయలు, బత్తాకాయలు కూడా ఒక 100 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఇంకా అరటికాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నానండి. ఇంకా ఫ్రూట్స్ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికి కూడా ఉంటాయి కదా అని దానిమ్మకాయలు. ఇంక ఇవన్నీ అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో పెడతానండి కూరగాయలని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.